అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బ్రేక్‌ఫాస్ట్ అండి. మా ప్రాంతంలో చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ చూపిస్తున్నానండి. దీనికోసం ఏం లేదండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, నిమ్మకాయలు, అదేవిధంగా కొంచెం కొత్తిమీర. దీనికోసం ఏం లేదండి. మరమరాలు అంటారండి ఇక్కడైతే. మరి మీ ప్రాంతంలో ఏమంటారో ఒకసారి చూడండి. మా ప్రాంతంలో వీటిని బొరుగులు అంటారండి. వీటిని తీసుకొని ఇవి రుచికి కూడా ఉప్పు ఉంటాయండి. మనం తింటే వీటిని ఈ విధంగా ఒక 10 నిమిషాలు నీళ్ళలో నానబెట్టండి. ఈ విధంగా మీరు ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి 2 ప్యాకెట్లు లేదంటే 1 ప్యాకెట్ ఆ విధంగా నానబెట్టండి. ముందుగా వాటిని ఒక 5 నిమిషాలు మనం చెక్ చేసుకోవచ్చండి. మెత్తగా అయిపోతాయి. 5-10 నిమిషాలు అంతే అండి, ఎక్కువసేపు పెట్టొద్దు. అవి నాననివ్వండి. ఆ విధంగా పక్కకు పెట్టుకోండి వాటిని. ఆ విధంగా నీళ్ళలో వేసేసి తర్వాత దీనికోసం రుచి కోసం పుట్నాలండి. ఈ పుట్నాలను మిక్సీ పట్టేసుకొని ఇలా పౌడర్ తయారు చేసి పెట్టుకోండి. దీనికోసం ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, అదేవిధంగా టమాటాలు ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. వీటిని కాసేపు ఒక 5 నిమిషాలు ప్లేట్ మూసి పెట్టండి, మగ్గనివ్వండి. దీనిలోనే మనం కొంచెం పసుపు కూడా వేసుకోండి. వీటిని 5 నిమిషాలు మగ్గనివ్వండి. అదేవిధంగా ఈ విధంగా ఆ విధంగా మగ్గిన తర్వాత దీనిలోనే మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ బొరుగుల్ని, వాటిని చక్కగా నీళ్ళన్నీ వంపేసేసుకోండి. ఈ విధంగా నీళ్ళు లేకుండా వంపేసేసుకొని డైరెక్ట్ పోపు వేసుకున్నాం కదా, ఆ పోపు గిన్నెలోనే వేసేసుకోండి నానబెట్టుకున్న బొరుగులన్నిటిని. ఈ విధంగా మొత్తం చక్కగా అన్నీ వేసేసుకొని కలిపేసేయండి. ఆ పోపులో ఈ బొరుగులన్నింటినీ ఈ విధంగా కలిపేసుకొని మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పుట్నాల పొడిని, అదేవిధంగా రుచికి సరిపడా ఉప్పుని, కట్ చేసి పెట్టుకున్నాం కదండి నిమ్మకాయల్ని, ఆ నిమ్మకాయ రసాన్ని కూడా దీనిలో వేసేసుకోండి. ఈ విధంగా అన్నీ కొంచెం కొంచెం రుచికి సరిపడా. పుట్నాల పప్పు కొంచెం మన పొడిని కొంచెం ఎక్కువ వేసుకునే ఏం కాదండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు, వేసేసుకోవచ్చు, బాగుంటుంది. కారం కారం అనిపించకుండా మంచిగా ఉంటుంది. ఈ విధంగా దీనిలోనే నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసుకోండి. వీటన్నిటిని కలిపేసేసుకోండి మంచిగా. మొత్తం మిశ్రమాన్ని నిమ్మకాయ గింజలు లేకుండా తీసేసుకొని కలిపేసేసుకోండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని లాస్ట్కి చివరిలో మళ్ళీ ఒక్కసారి వేడి చేసేసుకోండి. వేడి చేసుకొని కొత్తిమీర చల్లేసుకోండి. చాలా బాగుంటుందండి.